ఇంతవరకు కడుపులో ఉండి నీ ప్రజ్ఞ విన్నావు, ఏం చేసావు అంటే నిన్ను గురించి నీకు తెలుసుకున్నావు. ఇప్పుడు అక్కడ తీరు వేరుగా ఉంటుంది. కడుపు నుంచి బయటకు వచ్చేవరకు వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది, బయట వాడితో తిరుగుతావు. అప్పుడు నిన్ను ఎట్లా నిలుపుకోవాలి. లోపల బయట వాళ్ళు ఎవరు లేరు, లోపల బయట వాళ్ళు ఎవరు లేరు కనుక నీకు నీవే కనుక నువ్వు నీకు ఏం చేయాలో చేసుకున్నావు. బయటకు వచ్చేటప్పటికి దేహం వచ్చేస్తుంది, దేహంతో గోల, లోపల దేహంతో గోల లేదు. అమ్మ తినే అన్నంలో నీకు వచ్చేస్తాను. నువ్వు బడి కూర్చొని అవుతూ పోసిన అమ్మగారు బలోనే అది వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అన్నీ నీవు చేసుకోవాలి. బయట వాడితో పని వస్తుంది, బయట విషయాలతో పని వస్తుంది. అవన్నీ వచ్చేటప్పటికి అవుతుంది అన్నీ పోవాలి. ఇప్పుడు గాలి వస్తుంది, కాసేపు అయితే గాలి బిగిస్తుంది. గాలి వచ్చినా కష్టమే, లేకపోయినా కష్టమే, అన్నీ కష్టాలే. అప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి అదైంది, అది నువ్వు తెలుసుకోవాలి. అది చెప్తున్న వరకు తర్వాత పాట, ఆ పాట విని తర్వాత మనం చెప్పుకుందాం. పుట్టు చరితము తెలియుమయ్యా జీవ, తెలిసిన రీతిని చేరింపుమయ్యా. పుట్టు చరితము తెలియుమయ్యా జీవ, తెలిసిన రీతిని చేరింపుమయ్యా. లేమిడు ఉనికికి కాదు ఉనికి సంస్కారము వృద్ధి కొరకే. లేమిడుండి ఉనికికి కాదు ఉనికి సంస్కారము వృద్ధి కొరకే. పుట్టు చరితము తెలియుమయ్యా జీవా, తెలిసిన రీతిని చేరింపుమయ్యా. పుట్టు చరితము తెలియుమయ్యా జీవా. జన్మముల సంస్కారము నిండి సరసముగ చేరిన చరితము. జన్మముల సంస్కారము నిండి సరసముగ చేరిన చరితము. చిన్నదైనను దేహము చిన్నవాడవుగావు, చిన్నదైనను దేహము చిన్నవాడవుగావు. చిత్రూపము చేకి చిందించు శిల్పుడవు, చిత్రూపము చేకి చిందించు శిల్పుడవు. పుట్టు చరితము తెలియుమయ్యా జీవా.
సంస్కారము సంస్కరింపుము త్రిగుణ ప్రవృత్తి చేరనీకుము సంస్కారము సంస్కరింపుము త్రిగుణ ప్రవృత్తి చేరనీకుము త్రిగుణావరణ తీరని దుఃఖము త్రిగుణావరణ తీరని దుఃఖము తగులు తెరలుగా తడబడు తీరుగా తగులు తెరలుగా తడబడు తీరుగా పుట్టు చరితము తెలియుమయ్యా జీవ లోకము కొరకు ఆరాటపడకు ఏడ్వకు రాచ చేయకు లోకము కొరకు ఆరాటపడకు ఏడ్వకు రాచ చేయకు పరుగులిడ నిల్చి బాధపడకు పరుగులిడ నిల్చి బాధపడకు చిద్రూపము నిల్పి శాంతి పొందెదవు చిద్రూపము నిల్పి శాంతి పొందెదవు పుట్టు చరితము తెలియుమయ్యా జీవ తెలిసిన రీతిని చేరింపుమయ్యా పుట్టు చరితము తెలియుమయ్యా జీవ తెలిసిన రీతిని చేరింపుమయ్యా లేమి నుండి ఉనికికి కాదు లేమి నుండి ఉనికికి కాదు ఉనికి సంస్కారము వృద్ధి కొరకే పుట్టు చరితము తెలియుమయ్యా జీవ మళ్ళీ నేను జీవ అంటుంది. జీవ అంటే ఇప్పుడు ఉండేవాళ్ళు అంటే ఉనికి స్వరూపుడు, ఉండే స్వరూపం, దాన్ని ఏమంటారు? ఉనికి స్వరూపం. ఉనికి స్వరూపం, ఉనికి ఉనికి స్వరూపం. తెగాని చచ్చేవాడు కాదు. చచ్చేది ఎవరు? దేహం. దేహాలు చచ్చిపోతుంది. ఎన్ని పోయినప్పటికీ ఎన్నో దేహాలు పోయినాయి, ఎన్నో కావలేదు. అన్ని స్వరూపమైనవి. నీ చరిత్ర అది. చరిత్ర అంటే చరిత్ర. చరిత్ర అంటే నువ్వు చేసి చూసుకొని వచ్చినది, ప్రవర్తించి చూసుకున్నది. ఎవరో చెప్పింది కాదు. నువ్వు చూసుకున్నావా? ఎన్ని జన్మలు పోయినాయి, పోయిన తర్వాత ఉన్న నీకే తెలుస్తుంది కదా, ఎవరు చెప్పేది కాదు. ఒక్కసారి తెలియకపోతే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వచ్చేస్తుంది. ఒక్కసారి నిన్ను గుర్తించుకుందాం అనుకో, అన్నీ తెలుస్తాయి. పుస్తకాలు తెలుస్తాయా? ఎన్ని పుస్తకాలు చదివితే ఒకసారి ఒక మూల చదివితే తెలుస్తాయా? కానీ ఇక్కడ ఒక్క చోట నిన్ను గురించినది ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. అది మీ యొక్క ప్రజ్ఞ. ఇప్పుడు పుట్టు చరితము తెలియమయ్యా జీవ తెలిసిన రీతిని ప్రవర్తింపమయ్యా. ఎంత తపస్సు చేసి తల్లి గర్భంలో నుంచి దేహాన్ని తెచ్చుకున్నాం. ఒక్కసారి ఆలోచించేది.
తపస్సు భంగం కాకూడదు. భంగం అంటే తెలుస్తుందా నీకు? తెలుస్తుందా? భంగం అంటే చెడిపోకూడదు. తపస్సు భంగం కాకూడదు. నీ తపస్సు అక్కడితో పూర్తి కాలే. ఆ తపస్సు చేసుకుని దేహాన్ని ఏర్పాటుగా చేసుకుని బయటకు వచ్చావు. ఇప్పుడు ఈ దేహాన్ని వాడుకో. చేసుకున్నంత వరకు తపస్సు చేసి అది నీకు తెలుసో తెలియకుండా అయిపోయింది. తెలిసి చేసుకోవాలి. అక్కడ ఇక్కడ తెలిసి కూడా ప్రవర్తించాలి. ఇది ఎవరి బాధ్యత? నీదే. చెప్పు. నాదే. ఎవరిది బాధ్యతగా? తల్లిదండ్రులు ఎవరు ఏం చేయలేరు. ఏ దేవుడు ఏం చేయలేడు. దేవుడు ఏం చేస్తాడంటే నీ లోపల ఉన్నాడు, పూర్ణంగా ఉన్నది స్వరూపం. నువ్వు పూర్ణుడిపై అందుకుంటే చేరిపోతావు. అంతేనా? బడిలో మాస్టారు పాఠాలు చెప్తాం, అది తెలుసు చెప్పాడు. పిల్లలకి తెలియదు, వింటున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చదువుకొని ఆయనతో పాటు సమానం అవుతారు. అప్పుడైతే చదువుకుంటే సమానం అవుతారా? అవరు. అర్థమవుతుంది కదా. అట్లాగే లోపల పూర్ణంగా నీ దగ్గర స్వరూపం ఉంది. ఉన్నాను అనేది ఎంత పూర్ణం అంటే ఎన్ని దెబ్బలు కొట్టినా, ఇప్పటికీ ఎన్ని జన్మలు దెబ్బలు కొట్టినా నేను మింగేయటానికి అయిందా? నేను కూకటి వేళతో పీక్ అవతల మారేయటానికి వచ్చేసిన వచ్చినా నువ్వేం చేసావు? చెదిరిపోకుండా ఉన్నా. నేను ఉన్నానని గుర్తింపులో ఎక్కడ దోషం లేకుండా ఉన్నాను నేను. కానీ అది నిన్ను గుర్తించుకోవడంలో లేకపోయినా గుర్తించుకుంటూ ఉన్నప్పటికీ నీ గుర్తింపే నీకు తెలియటం. అది పెద్ద అపాయం, పెద్ద అపాయం. అందువల్ల పుట్టు చరిత్ర తెలుసుకో. మనం చెప్పుకుంటున్నావు ఎట్లాగో ఎంత తపస్సు చేసి అక్కడ వచ్చావో ఆ తపస్సు నిలుపుకో. తపస్సులో చేసావు కానీ నీ దగ్గర ఉంది తపస్సు. అదే ఆ తపస్సుని చక్కగా వాడుకుంటూ తెలిసిన రీతిని ప్రవర్తించరింపయ్యా. అట్లా తెలిసిన వాడు తెలిసినట్టు ప్రవర్తిస్తే, తెలియనివాడు తెలియనట్టు ప్రవర్తిస్తాడు, మోసపోతాడు. అది మోసపోవటానికి ఇంకెవరు మోసం చేసేది? ఎంతమంది మోసం చేసినప్పటికీ నీ స్వరూపం నీకు తెలుసు అనుకో, వాదేం చేస్తా. ఒక సూత్రం చెప్తారు. ఏ సూత్రం తెలిసినా ఎవరన్నా ఏదైనా చేసినప్పటికీ ఓ సరేలే అయితే తెలియగా సరేలే అయితే అయితే ఓ అట్లాగా సరేలే నన్ను ఏం చేయలేవులే. బాగుందా సూత్రం? బాగుందా? అంత జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పటిదాకా, జన్మలకి జ్ఞాపకం పెట్టు. అటువంటి మాటే కాదు, భావం లోపల అది పూర్ణంగా నీలో ఉండాలి. కనుక పుట్టు చరిత్రము తెలియమయ్యా, తెలిసిన రీతిని తెలియమయ్యా. మనం ఎట్లా వచ్చావు? లేమి నుండి ఉనికికి రాలే. అంటే ఇదివరకు లేకుండా ఇప్పుడు రాలే. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అమీబా దగ్గర నుంచి వచ్చావు. అమీబా పేరు విన్నావు ఎప్పుడున్నా? అమీబా అనేది ఏం చెప్పావు? ఒక కణం ఉన్నటువంటి పురుగు. ఒక్క కణం పురుగు దగ్గర నుంచి ఇప్పుడు ఎన్నో ఈ దేహంలో ఇప్పుడు 74 ట్రిలియన్ కదా. ట్రిలియన్ అంటే తెలుస్తుంది కదా. 74 పక్కన 12 సున్నాలు అంటే లెక్క పెడతావు. లెక్క పెట్టు. లెక్క కాదు. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10,00,000, 1. ఆ తర్వాత ఇప్పుడు 8 ఇంకా 4 కాదు, 72 పక్కన ఇంకా ఉన్నాయి. 72 పక్కన 4, 72 పక్కన 4 సున్నాలు పడితే ఎంత వస్తుంది? అప్పటికి 7,20,000 7,20,000 కోట్లు అన్ని కళలు ఉన్నాయి. ఎదిగింది కదా. 16-19 సంవత్సరాలు వచ్చిందంటే అన్ని కళలు ఉన్నాయి నీ దగ్గర. ఇంకా వస్తాయి, ఇంకా కొన్ని రావాల్సిందే, దాదాపుగా చెప్పుకుంటున్నావు అన్నమాట. కనుక అన్ని కళములలో నువ్వు నేనే ఉన్నా. తపస్సుగా ఎట్లా చేసావో నేనుగా ఉన్నా. లేకుండా రావాలి. ఎన్ని జన్మలైతావు, అన్ని జన్మల్లో కూడా ఎన్ని దేహాలు పోయినప్పుడు కూడా ఉండే వచ్చావు. ఉండే ఇంకో దేహానికి వచ్చావు. ఒక దేహం తర్వాత ఇంకో దేహానికి వచ్చే ముందు మధ్యలో ఎట్లా ఉన్నావు నువ్వు? కనిపించకుండా. ఇదివరకు ఉన్నావు కదా, కనిపించకుండా అట్లాగే ఉన్నావు. ఇప్పుడు నీకు బుద్ధి అంటే ఎట్లా కనిపిస్తుందో, కనిపించకుండా లోపల ఉంటుందో అట్లాగే ఉన్నా. అది ఎక్కడ కనిపిస్తుందా? బుద్ధి ఎక్కడ ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ కోస్తే బుద్ధి కనిపించదు.
ఇక్కడికి వస్తే మనసు కనిపించదు అంతే. మనకు అక్కడి నుంచి చదివినట్టుగా తెలుస్తుంది అన్నమాట. అక్కడ మనకు ఒక ట్రిగరింగ్ అంటారు చూపించేటప్పటికి నీకు తెలుస్తుంది అన్నమాట. అంతేగాని గుండె ఎవరు కొడతారు? ఎవరైనా కొడుతున్నారు లోపల కూర్చొని? ఇప్పుడు రైలు రావడానికి వేసేటప్పుడు టీ ఓటీ ఓటీ అని వాడు మూత్రం ఊడుతున్నారు ఎవడు అడ్డం వేయటానికి ఎవరైనా కొడుతున్నారు? ఎవరు కొడతారు? ఎవరు కొడుతున్నారు? చైతన్యం. నువ్వు ఆ కణంలో ఎట్లా నీ స్వరూపాన్ని ఏర్పరచుకున్నావో అదే కొడతాడు. నువ్వు లేచిపోతే అది ఆగిపోతుంది. అది ఆగిపోతే నువ్వు లేచిపోతావు, నువ్వు లేచిపోతే అది ఆగిపోతుందా? అది ఆగిపోతే నేను లేచిపో. ముందు ఎవరు చేస్తారు? అది ఆగిపోవాలంటే అది ఇష్టం ఏంటి? నువ్వు కొడుతున్నది సేపు ఆగిపోతుంది అది. కానీ నువ్వు లేచిపోతే ఆగిపోతుంది అంతే. నీ చేతిలోనే ఉంది, తాళించే నీదే. అర్థమైందే. పిడి తిప్పితే తెలిసి ఉంటుంది, తిప్పితే మూసుకుంటుంది. నీ చేతిలో కనుక లేకుండా వచ్చినవాడు కాదు, ఉండి ఎదిగేవాడు. ఎదగడం కోసం వచ్చావు. ఈ పాట మనకు విశేషంగా ఏం చెప్తుందంటే బాధ్యత చెప్తాం. అంత తపస్సు చేసి వచ్చావు, తపస్సు నిలుపుకో. పుట్టు చరితము తెలియుమయ్యా జీవ, తెలిసిన రీతిని చేరింపుమయ్యా. లేమిడుండి ఉనికికి కాదు, ఉనికి సంస్కారము వృద్ధి కొరకే. ఇప్పుడు తర్వాత కూడా చెప్తుంది, జన్మముల సంస్కారము నుండి సరసముగా చేరిన చరిత్రము. చరిత్రం అంటే నీ చరిత్ర ఏమిటంటే ఎన్నో జన్మలు ఉన్నాయి కదా, గడిచిన జన్మలు ఉన్నాయి కదా, వెళ్ళిపోయిన జన్మలు ఉన్నాయి. జన్మముల సంస్కారం అంతా ఎట్లా ఉందో, సంస్కారం అంటే నువ్వు చేసుకుందే కదా. ఒక జన్మ నుంచి ఒక పిల్లి నుంచి కుక్క కావాలంటే, కుక్క నుంచి సింహం వెళ్ళాలంటే నువ్వు సంస్కారాన్ని నువ్వు పెంచుకున్నావు. క్రూరంగా పెంచుకున్నావు, ఎట్లా పెంచుకున్నావు? ఆ క్రూరం అంతా వదిలి పెంచుకున్నావా? అప్పుడు సింహంగా ఉన్నప్పుడు ఎంత క్రూరంగా ఉన్నావు. ఇప్పుడు మరి పిల్లి నుంచి క్రూరంగా ఏం లేదు, క్రూరంగా అయితే మళ్ళీ క్రూరంగా వదిలించుకుని ఇప్పుడు వచ్చావు. ఎంత పని చేసావు జన్మలో. ఇది నువ్వు చేసుకున్నది, అందులో సంస్కారం. నీ సంస్కారమే నీ చైతన్యం. నీ చైతన్యమే నీకు ఉనికి. నీ సంస్కారం నువ్వు చేసుకుందే నీకు సంస్కారం, నీ సంస్కారమే నీకు ఉనికి. నీ చైతన్యం సంస్కారమే చైతన్యం, ఆ చైతన్యమే ఉనికి ఉండటం. నువ్వు ఉనికితో చైతన్యంగా ఉంటావే కానీ మందకొడిగా ఉంటాడంటే. మందకొడిగా ఉన్నవాడైనా కొంచెం సంస్కారం, అట్లా కొంచెం చైతన్యం ఉంటుంది. కనుక చైతన్యం అనేది నీ స్వరూపం, చైతన్య స్వరూపము, చైతన్యమే ఉనికియే నీవు. అంతే. కనుక ఇప్పుడు ఏమన్నారు? జన్మముల సంస్కారము నుండి సరసముగా చేరిన చరితము. ఈ ప్రవర్తన ఇంతవరకు చిన్నదైన దేహము చిన్నపాడము కావు. అమ్మో నాకెంత 19 ఏళ్ళేగా, 20 ఏళ్ళేగా, నేను చిన్నవాడిని, వాళ్ళంతా పెద్దవాళ్ళు. అర్థం. కొరత దేహంతో కాదు, చైతన్యంతో, సంస్కారంతో. అర్థమవుతుంది. నీ వయసు వాళ్ళు ఎంతమంది లేరు లోకంలో? చాలా. నీలాగా వచ్చి కూర్చొని వినగలరా వాళ్ళు? వాళ్ళు చాతగారు, వాళ్ళ సంస్కారం లేదు. అంటే అర్థమవుతుంది వాళ్ళకి. దేహం 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చిన్నవాడిని అనుకోకూడదు. చిన్న పెద్ద దేహంతో కాదు, సంస్కారంతో. సంస్కారం ఎన్ని జన్మలు ఎత్తావు. మనకు పురాణంలో కూడా రాముడి కంటే సీత ఒక జన్మ పెద్దది అంటారు. ఎందుకో తెలిసిన, రాముడి స్థాయికి తను రావాలంటే సీత ఏం చేస్తుంది? ఒక జన్మ ముందుగా ఎత్తి ఎట్లా అవుతుంది? వేదములు చేస్తుంటే అప్పుడు తండ్రి వేదములు చదువుతూ ఉంటే వేదముల్లోంచి పుట్టిందట, వేదవతి అని పేరు పెట్టారు. మరి ఆయన చనిపోయినాడు. నేను విష్ణువుకే అర్పితంగా నేను ఇంకెవరికి కాదు. అట్లా ఒక జన్మ అయింది అనమాట. ఆ జన్మలో తండ్రి చనిపోతే తపస్సు చేసుకుంటే రావణాసురుడు వస్తాడు. రావణాసురుడు బలవంతం చేస్తాడు. బలవంతం చేస్తే తను ఒప్పుకోకపోతే జుట్టు పట్టుకుంటాడట. జుట్టు పట్టుకునేటప్పటికీ తను ఏం చేస్తుంది? చేత్తో ఆ జుట్టు ఇట్లా కోసేస్తుంది. జుట్టు వాడికి వెళ్ళిపోయింది, తను ఉండిపోయింది. అప్పుడు చెప్పింది శాపం పెడుతుంది.
నేను నీ ఇంట్లో పుట్టి నీ వంశం నాశనం చేస్తా. అట్లాగే మనం కూడా ఏం చేయాలి, ఈ దేహంలోకి వచ్చి మళ్ళీ దేహం రాకుండా, మళ్ళీ దేహం వస్తే మళ్ళీ అన్ని ఇబ్బందులే కష్టాలేగా, అంతేనా, అది కష్టాలు. అది మనం తెలుసుకొని దానికోసం వచ్చాం. దానికోసం ఎంత తపస్సు చేసి వచ్చామని తెలిస్తే అప్పుడు మన బాధ్యత మనకు తెలుస్తుంది. ఇంత చేసి మళ్ళీ ఆ కాస్త చేయకుండా వదిలిపోతే ఎట్లా? ఒక జన్మలో కష్టాలు పడినా సరే మరేం పర్వాలేదు, బయటపడిపోవాలి. అట్లా అనమాట. అందువల్ల ఇట్లా చిన్నదైన దేహము చిన్నవాడవు కావు, చిద్రూపమును చెక్కేవాడవు. చిద్రూపం చెక్కడం అంటే తెలుసా నీకు? రాళ్ళలో నుంచి విగ్రహాన్ని చెక్కుతారు తెలుసా నీకు? ఏం చేస్తారు, అడే చేస్తారు. ఒక రాయిని తీసుకుని సుత్తితో కొడితే ఒక సెల్ తయారవుతుంది. సుత్తితో కొట్టం కాదు, ఉలేసి పెట్టుకొని అక్కర్లేని తీసేస్తారు. అదేనా, ఆ బొమ్మగా విగ్రహంగా కావడానికి ఏది అక్కర్లేదో అది తీసేస్తారు. అట్లాగే నీవుగా ఉండటానికి, నేను ఉన్నాను అని గుర్తించుకోవటానికి నీకేమీ అక్కర్లేదు అన్నీ ఒలిచి తీసి పారేయాలి. అర్థం ఎట తీసేయాలి? ఇప్పుడు ఇంకేవో చాలా ఉంటాయి. చెడ్డ అలవాట్లు ఒకళ్ళు ఎంతమంది కూడా చాలా ఉంటాయి. చెడ్డ అలవాట్లు ఉంటాయి, చెడ్డ సంస్కారాలు ఉంటాయి, పనికిరాని విషయాల్లో పోయి తిరగాడుతుంటారు, దారిపోయేవన్నీ కావాలంటారు, అంతేనా. పెద్దల్లో వేలు పెడతారు, బాగా తెలిసి అంటారు, బాగా తెలిసి గర్వం, అంత తెలిసి గర్వానికి అంతా చేసేది. ఇవన్నీ చెక్కి పారేయాలి. కనుక చిద్రూపం చెక్కి శిల్పి నిలిచేటటువంటి శిల్పివి నీవు అంటారు. శిల్పి అంటే శిల్పి ఎట్లాగైతే విగ్రహాలు చెక్కుతాడో అట్లాగే నిన్ను చెక్కుకుంటావు. ఎక్కడ చెప్పుకుంటావు? ప్రతి విషయంలో కూడా కదిలేమంటే చాలు చెప్పుకోవాలి. ప్రతి చిన్న విషయంలో వస్తుంది, ప్రతి విషయంలో బయటకు వస్తుంది. బయటకు వచ్చి నేనున్నా అట్లుంది, నువ్వు ఎక్కడున్నావు? ఉన్నది నేనేగా, నేనున్నా కూడా ఉంటుంది. నేను లేకపోతే వెంట బతుకుతూ ఉంటుంది, నువ్వు లేకపోతే బతకగల. అదైందా? ఒకవేళ దాంతో వాడుకున్నప్పటికీ ఎట్లా వాడుకుంటావు? దేహానికి ఏదైనా అవసరం అయితే పెట్టావు, దేహానికి పెట్టే కానీ నాకేం కాదు అనాలి. అన్నం తినేటప్పుడు కూడా వంశీ ఏం చేస్తున్నావు అంటే అన్నం తింటున్నా అనకూడదు, ఏమనాలి? అన్నం పెడుతున్నా, దేహానికి అన్నం పెడుతున్నా. అర్థం అట్లాగే నేను అనకూడదు, దేహాన్ని చూసి వీడు అంటూ ఉండాలి. నీకంటే వేరే వాడిని వీడు అని ఎట్లా అంటావు అట్లాగే దీన్ని కూడా నీ వీడు అనాలి. వస్తున్నావు వంశీ అంటే వస్తున్నాడు అనాలి, నేను వస్తున్నా అనకూడదు. నేను ఎప్పుడు నడుస్తుందా? నేను కాళ్ళు లేవుగా, దేహానికి కాళ్ళు, నేను వస్తున్నా. చేస్తున్నావా? చేస్తున్నాడు. అప్పుడు ఏమైంది? దేహం వేరే. అసలు ఇది చెక్కటం అనమాట. బయటవన్నీ ఇట్లా ఎన్ని కోరికలు అన్నీ పీకవతల వారిస్తే, ఎన్ని అలవాట్లు అన్నీ పీకవతల వారిస్తే చెక్కేసినట్టు అంతేగా అయిపోయింది. అప్పుడు శిల్పి బాగా శిల్పి కనుక శిల్పివి నీవు అన్నారు. తర్వాత శిల్పి కావటానికి, ఎందుకంటే బయటకు పడేటప్పటికీ ఎన్నెన్ని దోషాలు వస్తాయో అవి కూడా ఈ పాటను చూపిస్తాను. ఎందుకు అది తెలుసుకొని దాని జోలి పోకుండా ఉండడం కోసం. జన్మముల సంస్కారము నిండి సరసముగ చేరిన చరితము, చిన్నదైనను దేహము చిన్నవాడవుగావు, చిద్రూపము చెక్కి చిందించు శిల్పుడవు. సంస్కారము సంస్కరింపు, త్రిగుణ ప్రవృత్తిని చేరనీకు అన్నారు. సంస్కారాన్ని సంస్కరింపమంటే ఇదివరకు ఎట్లా చేసుకుంటూ వచ్చావో ఇంత దాకా వచ్చావు, ఇంకా సంస్కరింపజేస్తావు. ఇదివరకు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు నీకేం తెలియలే, చేసుకుంటూ వచ్చావు. కానీ లోపల స్వామి అధిష్టానంగా ఉండి, అంతర్యామి లోపల ఉండి నీకు సహాయం చేశాడు. అట్లా సరిపోదు. ఇప్పుడు ఏమన్నా అంటే స్వామి ఇంకా నువ్వు చేతి నేను చేసుకుంటా,
నా కోసం ఎంత చేసావు, ఇప్పుడు నేను చాలా కృతజ్ఞుడిని నీకు అని దండం పెట్టుకొని ఇది నేనే చేసుకుంటా, నన్ను నేను దిద్దుకుంటా అన్నాడు అనమాట. సంస్కారము సంస్కరింపు, బాధ్యత నాది. నేను చేస్తే నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు నువ్వు చేసినప్పుడు నాకేం తెలియపోయాను. ఇక్కడ నుంచి ఇక్కడికి నేనే చేసుకున్నాను. నీకు కష్టం ఇవ్వను. నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను దిద్దుకుంటా. చూపిస్తాడు నీకు, బాధలు చేసి చూపిస్తాడు. నువ్వు తప్పు చేసినప్పుడు బాధ వచ్చేసి అప్పుడు ఏది లేదు. బాధ అంటే తప్పు చేసేయాలి, మనకేది లేదు. ఎవడెవడో కొట్టాడు అనకూడదు. మళ్ళీ వాడు ఎందుకు పోతాడు, నీకు చెప్పడానికి వచ్చాడు. నీకు తెలియటం కోసమని, నీకు బుద్ధి చెప్పడం కోసం వచ్చాడు అంతేగాని లేకపోతే వాడు ఎందుకు వస్తాడు, వాళ్ళు ఎవరు గోవ వాళ్ళది, అంతేగా. రారు. సంస్కారమును సంస్కరింపు, త్రిగుణ ప్రవృత్తిని చేరనీయకున్నారు. ఈ త్రిగుణ ప్రవృత్తి అంటే అర్థం చేసుకో. ప్రవృత్తి అంటే ఎట్లా ఉంటుందంటే మనిషికి కూర్చున్నట్టుగా అది అంటాడు, అది అంటాడు, దానికి పోవాలి, ఇది కావాలి, అది కావాలి అని కూర్చుని నేను పోని దీన్నే మోహం అంటారు. అన్నీ కూర్చడం. దా 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 నాతో భేటీ పెట్టుకో, నీతో నేను భేటీ పెడతా, నీతో కుస్తీ పడుతూ ఉంటా. ఎందుకు? నీ వల్ల నేను నీతో పని చేస్తుంటేనే నేను ఎన్ని కాలే ఒక్క దేహంలో నేను అన్నావు, అది వదిలేసావు, నేను తెచ్చుకున్నావు అంతేనా. నేను అట్లా ఎన్ని విషయాలైనా ఇప్పటికీ అన్నావు. చిన్నప్పుడు బాల్యం శేషం అల్లాభం, దాన్ని వదిలేసావా వదిలేసి ఇప్పుడు బాల్యం తర్వాత అది వదిలేసి కౌమారం వదిలేసి ఇప్పుడు అదే అన్నీ వదిలిపెట్టేవేగా. దాన్ని అట్లా నెట్టుకుంటే ఇది నువ్వు కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇదే మంత్రం. శ్లోకం ఏముంటుంది? నేతి నీతి వాక్యత నైతి నైతి వాక్యత. ఇది కాదు, ఇది నైతి వాక్యత విద్యాలైక్యం మహావాక్యే జీవాత్మ పరమాత్మనో. నీవు లోపల పరమాత్మని చేరుకోవాలంటే ఇది కాదు, అది నాకు అడ్డమే, ఏమైనా అడ్డమే. ఎందుకు అడ్డం తెలుసా నీకు? ఎందుకు అడ్డం అంటే ఒకటి బాగుంది అన్నావు, అప్పుడు బాగుంది వైపుని అటు వెళ్ళిపోయావు, ఇటు వదిలేసాం. ఇది చచ్చిపోయింది, అది 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 బతికిందంట, అది కాసేపు వెళ్ళిపోయింది. ఇదేమో గుర్తించాలి, ఇది పోయింది, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడు, అది ఎంత అవుతుంది నీకు? రెంటికి చెడ్డ రేవడు. అది కాకూడదు, అంత అపాయం. త్రిగుణ ప్రవృత్తిని చేరని. ఇంకా ఎట్లా ఉంటుందంటే నువ్వు తక్కువగా అనుకోవటం. నా బొంద నాకేం చేత అవుతుంది, నా బొంద నాకేం చేత అవుతుంది అంటే నీ బొంద నీకేం చేత కాదు. నాకంటే ఇంకెవరి తెలుసు అంటే నేను ఎక్కువగా అనుకుంటాం. నాకంటే చెప్తాడు ఎంత గొప్ప. అందరు ఎట్లా అనుకుంటారు? అందరూ తప్పులు చేస్తూనే ఉంటారు. ఆ తప్పుల్లో వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటారు, అంతేనా? పూర్ణుడు అనుకుంటాడు. ఇంకా నీ దగ్గరికి వచ్చి నేను కూడా సవరించడానికి ప్రయత్నం చేస్తాను, నిన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ప్రవృత్తి. తర్వాత ఇది నీకు త్రిగుణ ఆవరణ తీరని దుఃఖం. అది వచ్చేసింది అనుకో, నువ్వు సరే అన్నావు సారు, ఇక అంతే, నేను మార్చేస్తాను. లోపలికి ఎవరో దేని దూరినట్టుగా. అదే రావణాసురుడు పేరున్నావా? రావణాసురుడు వాళ్ళ అమ్మ కోసం ఆత్మలింగం శివుడి ఆత్మలింగం తెస్తానని పోయినాడు, తపస్సు చేయడానికి పోయినాడు. పోయినప్పుడు శివుడు ఆత్మలింగం తీసుకొస్తే మరి అందరికి ఎట్లా కావాలి? కనుక సరస్వతి లోపలికి పోయి దూరిపోయి వాటి బుద్ధి మార్చేస్తారు. మార్చిపోయి తర్వాత పిచ్చి వేషాలని రాస్తాడు వాడు. అట్లాగూ మనకు దేనికోసం లోపల వచ్చేస్తుంది. రాముడు అరణ్యాలు పోవాలని రాముడికి పట్టాభిషేకం, రాముడు ఉన్నావా? రామాయణం కొంచెం ఉన్నావా? రామాయణంలో రాముడికి పట్టాభిషేకం చేద్దామని చెప్పి దశరథ సంకల్పం చేసేటప్పటికి మరి రాముడు అరణ్యాలకు పోవాలి కదా. మరి ఇక్కడ పట్టాభిషేకం చేసి కూర్చుంటే అరణ్యాలకు ఎప్పుడు పోవాలి? అరణ్యాల్లో రాక్షసుని ఎప్పుడు చంపాలి? అందుకని ఏం చేస్తుంది? ఒక దోషం, కైకేయి దూరిపోయి, కైకేయికి రాముడు అంటే చాలా ఇష్టం, దానిలో దూరిపోయి ఇప్పుడు రాముడు అరణ్యాలు పోవాలి. అట్లాగే మన తెలియకుండా మన లోపల బుద్ధి, దాని భగవద్గీతలో ఏముంటుందంటే ధాయత సందేహ ఉపజాయత. ఒకసారి నువ్వు అన్నా ఉంటే కాదు, ఆ అంటే నేను ఆలోచన చేసిన నీ నెత్తిన మీద ఎక్కువ కూర్చుంది అనమాట. వచ్చి ఎన్ని వల్ల కాదు.
పూనకం వచ్చిందని ఎప్పుడు విన్నావో మనుషులు పూనకం వస్తుంది, దెయ్యం పట్టినట్టు విన్నావు అంటే దెయ్యం పట్టినట్టు పూనకం పట్టినట్టు వచ్చేస్తుంది. కనుక అటువంటి పనులు చేయకూడదు. అది వచ్చి ఏం చేస్తుందంటే త్రిగుణ ఆవరణ అంటే చుట్టేసిన తిండికి తీరని దుఃఖము తగులు తెరలుగా తడబడు తీరుగా కదిలి చేస్తున్నాడు మనుషులు అంటారు. చూసి అటే పోతారు. అంత అపాయకరం అది చెయ్యకు అంట. ఇంకా ఏం చెప్తుందంటే, ఎందుకంటే ఇవన్నీ మనం జరిగే విషయాలు అనమాట. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంస్కారము సంస్కరింపుము త్రిగుణ ప్రవృత్తి చేరనీకుము త్రిగుణ ఆవరణ తీరని దుఃఖము తగులు తెరలుగా తడబడు తీరుగా. ఏముంటుంది? లోకము కొరకు ఆరాట పడం. అర్థమవుతుందా? ఆరాటం పడకంటే ఇప్పుడు నీకు ఎవరో వచ్చేసి గొప్పగా ఉంటే పెళ్లి చేసుకోవాలి. అందరూ అనుకుంటారా? అందరం ఎవరైనా సుఖంగా ఉన్నారా? తన సుఖంగా ఉన్నారా? ఎందుకు ఆరాట నీకు? అర్థమైందా? ప్రశాంతంగా బతకచ్చుగా. లోకము కొరకు ఆరాట పడకు, ఏడవకు, రచ్చ చేయకు. పశువులు ఏం చేస్తారు? ఇవ్వకపోతే కాళ్ళ కింద స్కూటీ వేసి ఇచ్చేదాకా ఏడిపిస్తారు. వాడు మనం అట్టే చేస్తాం. పెద్దవాడు అయినా కూడా నువ్వు అట్టే చేస్తాం. తను దూడటానికి సంధి లేదు, తను మెడుకోడు దూడట. నువ్వు తలుపు లోపల పోవడానికి దోవలేదు, మెడుకోడు దూరం వేసుకుంటే తనే బాగుంటుంది. ఉండేది అయితే ఇట్లా ఉంటుంది. నువ్వే బదిలిన కష్టంగా ఉంటే నువ్వు పెళ్లి పని ఉండేటప్పుడు లేనిపోతాను. ఈ పనులు చేయకూడదు. ఎందుకోసం వచ్చావో ఆ పని చేసుకో, ఆ తర్వాత సంగతి చూద్దాం. ఇంకా ఎన్నో వినాలో చక్కగా విని ఆచరించి బాగుపడే ఉపాయం చేయాలి. అది అందువల్ల లోకము కొరకు ఆరాటపడదు. లోకంలో అందరూ అది చేస్తారు. అందరూ చేశారని చెప్పి అందరూ ఓళ్ళు కాల్చుకుంటారు, కాల్చుకుంటారంటే నీ తెలివి ఎట్లా? కనుక దాని మీద వేరే వేరే మాటలు రానికూడదు. ముందు తెలుసుకున్న తర్వాత ఆయన చేశాడుగా, ఈనాటి చేశాడుగా, రాముడు పెళ్లి చేస్తున్నాడుగా, ఆయన ఇంకో విశ్వామిత్రుడు పెళ్లి చేస్తున్నాడుగా, మరి వశిష్ఠుడు పెళ్లి చేస్తున్నాడుగా అని మట్టి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ సంగతి వేరే సంగతి. ముందు ఈ సంగతి తెలుసుకో. ఆ తర్వాత వాళ్ళు ఎందుకు చేసుకున్నారో, వాళ్ళు ఎటు చేశారో, వాళ్ళ సంగతి ఏమిటో అంత నీ తర్వాత. లోకము కొరకు ఆరాటపడకు, ఏడవకు. పెళ్ళిగా అవుతుంది. ఎట్లా అవుతుంది బా? రేపు పెద్ద అయిన తర్వాత ఎవరు చూసుకుంటారు నన్ను అంటే ముందు ఆవిడ చచ్చిపోతే ఏం చేస్తాడు? అవుతుందా? ఉంటారా? ముందు మూడు చేసి మూడు ఏం చేస్తాడు? ఇప్పుడు ముందు మూడు చేసిపోతే పెళ్ళం చూస్తాం. ఎవరైనా ఒకటి పోవాలి, ఎవరైనా బాధ్యులా? ఎవరికి బాధ్యత? ఎవరికి వాడు బాధ్యుడే కానీ ఎవరు బాధ్యత? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన రావటం అనేటటువంటిది రచ్చ చేయటం అంటే. నువ్వు రచ్చ చేసుకుంటావు. రచ్చ చేసుకోవడం మీద ద్వార పెట్టుకుంటావు. లోకం కొరకు ఆరాటం, ఈ పెద్ద ఆరాటం. ఈ ఆరాటం పోతే, పెళ్ళి ఆరాటం పోతే ఇవి అన్నీ పోతాయి. పెళ్లి కోసం చాలా ఆరాట పడతారు. ఆరాటంలో ఇంకా ఏం చేస్తాడు? తను ఏడుస్తాడు, రచ్చకెక్కించుకుంటాడు. ఎంత గోరపడతాడంటే చెప్పనే అక్కర్లేదు. దాని కోసం ఎంతైనా చేయాల్సి వస్తుంది. వాళ్ళ కోసం చేయాలి, వాళ్ళ కోసం చేయాలనుకుని తను పాడు చేసుకుంటాడు. వాళ్ళని సరిగ్గా బతకనంటే తను సరిగ్గా బతకడం. కానీ ఇవన్నీ బాగా తెలుసుకోవాలి. తెలుసుకొని ఏడవకు, రచ్చ చేయకు, పరుగు నీళ్ళ నుంచి బాధపడకు. పరిగెత్తి లోకంలో సాగి పరిగెత్తి పాల్దాయ కంటే నిలబడి నీళ్ళు తాగటం మంచిది. నీళ్ళంతా పరిగెత్తి 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 తీసుకురావాలి. ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్ అయిపోవాలి, ఊళ్ళు కాకూడదు. వాడేది నేను అవ్వాలి. ఏం చేయాలి? ఇంకోటి అది సంపాదించాలి. కోట్లు సంపాదిస్తారు చూడంటాడు. ఏం చేస్తాడు? పోయినప్పుడు ఏమైనా వస్తే దేహం వస్తుంది తనతో పాటుగా, దేహం వస్తుంది నీతో పాటుగా రాదండి. దేహాన్ని ఇక్కడ తగలబెడతాడు, తను వెళ్ళిపోతాడు. ఇంకా బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు? దేహం ఏదన్నా నిన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది అనుకో, ఇదిగో చూడు దేహమా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు,
నేను వదిలిపెట్టేసిపోతా అని దారి బెదిరించాలి. ఆ ధైర్యంలో నువ్వు ఎట్లా బతుకుతావు నువ్వు చూడాలి. నేను వదిలిపెట్టిపోతా, వదిలిపెడితే నేను ఏం చేస్తా తెలుసా, తగలబెడతారు. లేదా తగలబెడతారు. నాకు సరిగ్గా సహకారంగా ఉంటావో ఉండు. అది ఆ తేజస్సు అది చేస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటే మనం అటు చేయడం వల్ల తిరగటం వల్ల రావాల్సిన కొన్ని రోగాలు వస్తాయి. ఎవరికైనా రోగం వస్తుంది. కానీ మనం ఆ రోగానికి దాసులం కాకుండా ఏం చేస్తాం, నేను బెదిరిస్తాను, దాన్ని వదిలేస్తాను. నేను చిన్న పిల్లలు వదిలేస్తారంటే మూడు పిల్లలు వదిలేస్తారంటే పిల్లలు ఎట్లా ఏడుస్తుందో అటు ఏడిపించాలి. అది ఈ తేజస్సు, ఇదే చైతన్యం. ఇటువంటి ధైర్యాన్ని నువ్వు తెలుపుకొని ఉంటే నీ చైతన్యంలో ఉంటావు అనమాట. లేకపోతే నీ చైతన్యంలో పోతే అమ్మో అట్లాగా అది అట్లాగా, సరే అయితే సరేలే, అయితే సరేలే అని దారి పోకూడదు. అది నేను బెదిరించిందంటూ పోయిపోయి పడతాను. ఏమన్నది, సరేలే అయితే ఏం పర్వాలేదులే అయితే. కనుక పరుగు నీడ నుంచి బాసపడకు, పరిగెడితే బాధ. చిద్రూపము నిలిపి శాంతిని పొందేదా ఉంటుంది. చిద్రూపం నిలుస్తుంది. ఎక్కడికెక్కడ రావాలి, ఈ విషయం తర్వాత ఏముండాలి, శాంతి. శాంతి రాలేదంటే పప్పులో కాలేసావన్న వాటే. ఏం చేసావన్న మాట, పప్పులో కాలేసామన్న. అంతేనా, అర్థమవుతుందా? అంతే. సూపు అయినా పాదమొప్ప ఆవిష్యత్, సంస్కృతం చెప్పాలా, సూపు అయినా పాదమొప్ప ఆవిష్యత్, పప్పులో కాలు వేసాడనమాట. కనుక గుర్తుంచుకోవాలి. దోషమేమైనా వచ్చిందంటే తప్పు రాదే అని ఎప్పుడు అనుకున్నావో సవరించే తేజస్సుని వస్తుంది. ఇది నీ పుట్టు చరిత్ర. అంత బాధ్యతగా తీసుకున్నావు. ఆ తపస్సుని ఎట్లా బయట తిరగాటంలో చూసుకోవాలి. లోకము కొరకు ఆరాట పడకు, ఏడ్వకు, రాచ చేయకు, పరుగులిడ నిల్చి బాధపడకు, చిద్రూపము నిల్పి శాంతి పొందెదవు. పుట్టు చరితము తెలియమయ్యా జీవ, నువ్వు జీవుడవు, ఉండేవాడవే. ఇట్లా చచ్చేవాడు కాదు. మాటిమాటికి చచ్చి మాటిమాటికి విషయాలతో చచ్చిపోతూ ఉంటే ఎట్లా. తెలిసిన రీతిని చరితమయ్యా. లేమి నుండి వచ్చిన వాడు కాదు. ఎప్పుడు ఇంతవరకు కూడా లేమి అనేది లేదు. ఎప్పుడు కూడా ఉన్నవాళ్ళమే లేవు. ఉండడం అంటే ఎట్లా ఉంటుందో బాగా చూసుకోవడం కోసం ఎంత చూడాలి, ఆ తర్వాత ఎట్లా ఉంటుందో ఇంకో మాట ఇంకో దాకా చూసుకుందో నువ్వు పొన్నుడవు కావాలి. పుట్టు చరితము తెలియమయ్యా జీవ, తెలిసిన రీతిని చెరింపు.